నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుకు చెందిన మందు దుకాన్ కంపెనీలో కోల్కతా పోలీసుల సోదాలు. ప్రధాని మోదీతో సీఎం రేవంత్ భేటీ. విశ్వంబర డబ్బింగ్ పనులు ప్రారంభం. సింహాచలం దేవస్థానం అత్యంత వైభవంగా స్వామివారి స్వర్ణ పుష్పార్చన. భారీగా పెరిగిన బంగారం వెండి ధరలు. బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యత్వానికి కేకే రాజీనామా. బ్రిటన్లో మొదలైన ఎన్నికలు. జూలై 7న జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణం. రైతులపై ప్రభుత్వానికి శ్రద్ధ లేదు, మాజీ మంత్రి హరీష్ రావు. నీట్ పేపర్ లీకేజీ కేసులో మరో కీలక సూత్రధారి అరెస్ట్. ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుకు చెందిన మందు దుకాన్ కంపెనీలో గురువారం కోల్కతా పోలీసులు సోదాలు చేపట్టారు. 2022లో నమోదైన చీటింగ్ కేసులో కోల్కతా బౌబజార్ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. నామాకు చెందిన మధుకాన్ కన్స్ట్రక్షన్ కార్యాలయంతో పాటు ఆయన ఇంట్లోనూ పోలీసులు సోదాలు నిర్వహించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. తాజాగా ఆయన ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల కేటాయింపు తదితర అంశాలపై ప్రధానితో చర్చించినట్లు సమాచారం. అంతకుముందు రేవంత్ హోంమంత్రి అమిత్ షాను కలిశారు. వశిష్ఠ డైరెక్షన్ లో చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంబర మూవీ డబ్బింగ్ పనులు ఇవాళ ప్రారంభమయ్యాయి. మెగాస్టార్ డబ్బింగ్ చెబుతుండడం, స్క్రిప్ట్ బుక్, పూజలు నిర్వహించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాదాపుగా మూవీ షూటింగ్ కంప్లీట్ అయినట్టు తెలుస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్, విఎఫ్ఎక్స్ పనులు కొనసాగుతున్నాయి. కాగా వచ్చే ఏడాది జనవరి 10న ఈ చిత్రం విడుదల కానుంది. సింహాచలం దేవస్థానంలో గురువారం ఆలయ వైదిక సిబ్బంది ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా శ్రీ స్వామివారికి 108 బంగారు సంపెగలతో అత్యంత వైభవంగా స్వర్ణ పుష్పార్చన జరిపించినట్లు ఆలయ కార్యనిర్వాహక అధికారి శ్రీనివాసమూర్తి తెలియజేశారు. ప్రత్యక్షంగా భక్తులు శ్రీ స్వామివారి ఆర్జిత సేవలో పాల్గొని తరించారు. బంగారం వెండి ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 650 పెరిగి 67,000కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 710 పెరగడంతో 73,090కు చేరింది. అటు కేజీ వెండి ధర ఏకంగా 1,500 పెరిగి 97,500గా ఉంది. ఏపీ, తెలంగాణలో దాదాపు ఇవే ధరలున్నాయి. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Are you looking Green Mat Studio for rental purpose? For all type of video shoots, we are providing you 4K camera setup, video editing, VFX and 3D, anchors, makeup room. These are the all features which we are providing you. And also will provide outdoor Green Mat Studio setup. Come with concept and go with product. One step for your all media worries. For advance booking, contact us 988 533 117. వెల్కమ్ బ్యాక్. బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యత్వానికి కె కేశవరావు రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన రాజ్యసభ చైర్మన్ కు తన రాజీనామాను పంపారు. మరో 2 ఏళ్ల పదవీ కాలం ఉన్నప్పటికీ పార్టీ మారణ నేపథ్యంలో ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. నిన్న ఏఐసీసీ చీఫ్ ఖర్గే సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరారు. బ్రిటన్లో సార్వత్రిక ఎన్నికలు మొదలయ్యాయి. సునాక్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ, కెయిర్ స్టార్మర్ నేతృత్వంలోని లేబర్ పార్టీ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్ కలుపుకొని 650 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతోంది. 4.6 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. బ్రిటన్ కాలమానం ప్రకారం రాత్రి 10ంటికి ఓటింగ్ ముగియగానే కౌంటింగ్ చేపట్టి ఫలితాన్ని ప్రకటిస్తారు. జార్ఖండ్ ముఖ్యమంత్రిగా జేఎంఎం అధ్యక్షుడు హేమంత్ సోరెన్ జూలై 7న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆయనను రాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ఆహ్వానించినట్లు పార్టీ నేత ఒకరు గురువారం తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి చంపాయి సోరెన్ బుధవారం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. హేమంత్ సోరెన్ ను శాసనసభ పక్ష నేతగా జేఎంఎం నేతృత్వంలోని సంకీర్ణ నేతలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరించకపోవడం బాధాకరమని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు నిత్యకృతమయ్యాయి. రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. రైతుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోవడం బాధాకరం. ప్రభుత్వానికి పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదు అని మండిపడ్డారు. నీట్ యూజీ పేపర్ లీకేజ్ కేసులో మరో కీలక సూత్రధారి అమన్ సింగ్ ను సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. జార్ఖండ్ లోని ధన్బాద్ లో అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే హజారీబాగ్ లోని ఓయాసిస్ స్కూల్ ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ తో పాటు మరో 2 సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. అక్కడ కాలిపోయిన నీట్ ప్రశ్న పత్రాలను బీహార్ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుకు చెందిన మందు దుకాన్ కంపెనీలో కోల్కతా పోలీసుల సోదాలు. ప్రధాని మోదీతో సీఎం రేవంత్ భేటీ.
విశ్వంబర డబ్బింగ్ పనులు ప్రారంభం. సింహాచలం దేవస్థానం అత్యంత వైభవంగా స్వామివారి స్వర్ణ పుష్పార్చన. భారీగా పెరిగిన బంగారం వెండి ధరలు. బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యత్వానికి కేకే రాజీనామా. బ్రిటన్లో మొదలైన ఎన్నికలు. జూలై 7న జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణం. రైతులపై ప్రభుత్వానికి శ్రద్ధ లేదు, మాజీ మంత్రి హరీష్ రావు. నీట్ పేపర్ లీకేజీ కేసులో మరో కీలక సూత్రధారి అరెస్ట్. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి శ్రావ్య టీవీ.